ముందుగా చేప మొత్తం ఇలాగ నీట్గా కడిగేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం నేను ఈరోజు దీంట్లోకి మనం సరిపడగా కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఓకేనండి. ఇది కారం అంత ఘాటు లేదండి, అందుకని నేను అంత కారం అయితే వేసుకున్నాను. అలాగే సరిపడా సాల్ట్ ఎక్కువ వేసుకోకండి. చందువ ఆల్రెడీ ఉప్పు చేప ఫ్లేవర్ లాగే ఉంటుంది కదా, కావాలనుకుంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం, తగ్గించే వేసుకోండి. ఓకేనా. అలాగే ధనియాలు, జీలకర్ర, సోంపు పౌడర్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నేను స్పైసెస్ వేసి చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత చూపిస్తాను. మొత్తం అంతా ఇలా బాగా కలిపేసుకున్నానండి. మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇవి ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేను మొత్తం అన్నీ అయితే ఉండట్లేదండి, కొన్ని ఫ్రైకి తీసేస్తాను పక్కకి. ఓకేనండి. కొన్ని ఎగురు పెడతాను. మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాం. మరి మ్యారినేట్ చేసి పెట్టాను కదండి, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఫ్రై కోసం తీసాను ఇవి బయటికి. ఇప్పుడు ఫ్రై చేద్దామని. ఇప్పుడు ఇందులోకి మనం లెమన్ యాడ్ చేసుకుందామండి. లెమన్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం చింతపండు రసం పైన వేస్తున్నా సరే సరిపోతుందండి మనకి. ఓకే, అలా ఒక లెమన్ యాడ్ చేసుకుందాము. పిక్కలన్నీ తీసేసుకొని మొత్తం అంతా వేసేసి ఫ్రై ఎంతమందికి ఇష్టమండి, ఇలా ట్రై చేయండి ఒకసారి. నేను చెప్పినట్టుగా డీప్ ఫ్రై చేసుకునే వాటికన్నా ఫ్రై ఇలా చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి నిమ్మరసం కూడా వీటన్నిటికి బాగా పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎగురు వండేసి కొన్ని ఫ్రైకి అయితే ఉంచేసాను. ఈ చందువ ఫ్రై బాగుంటుందండి, ముళ్ళు అవి ఎక్కువ ఉండవు కదా, చాలా బాగుంటుంది టేస్ట్. కనండి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక దోశ వేసుకునే ప్యాన్ ఒకటి పెట్టుకున్నానండి ఫ్రై చేయడం కోసం. డీప్ ఫ్రై చేయనని చెప్పాను కదా, ఇలా పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ని అయితే యాడ్ చేద్దాము. ఆయిల్ యాడ్ చేశానండి. ఇది కొంచెం వేడిగా అయింది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవడమేనండి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం డీప్ ఫ్రై చేసుకునే దానికన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే గట్టిగా అయిపోతుంది పీస్ అంతా కూడా. ఇదైతే అలా అవ్వదండి, చాలా టేస్టీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది చక్కగా. ఓకే, ఇలా అన్నీ చక్కగా ఫ్రై చేసుకో. ఇలా ఫ్రై అవుతుండగా ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని చిల్లీస్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని అవి కూడా ఆయిల్ ఉన్న ప్లేస్లో వేద్దామండి. ఇది కూడా బాగా ఫ్రై అవుతే బాగుంటుంది. ఓకే, మా మేడం గారు చూడండి ఎలా వస్తున్నారో నా దగ్గరికి. స్పార్కిల్, ఇందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నానండి.
ఒకసారి వీటిని టర్న్ చేసుకున్నాము. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా మూవ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమేనండి. కొంచెం మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. నేను ఫస్ట్ వేసాను కదా, ఆయిల్ సరిపోతుంది చక్కగా. ఇంకా డీప్ ఫ్రై ఐటమ్ అంటే ఆయిల్ ఎక్కువ వేయాలి. మళ్ళీ ఆయిల్ దేనికి యూజ్ చేయడానికి కూడా పనికిరాదు మనకి కదా. అందుకని ఇలా చేసుకుంటే టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. దాంతో కంపేర్ చేస్తే ఇది ఆయిల్ వేస్ట్ అవ్వదు. ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. ఇలా అయితే మనం ఇంకా కార్న్ఫ్లోర్, మైదా ఇలాంటివి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మనం ఓన్లీ ఫిష్ ఫ్లేవర్ ఒక్కటే మనకు తెలుస్తుందండి తినేటప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకున్నామండి మొత్తం అన్నీ. అటువైపు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేద్దామండి. ఓకే, మనకి మొత్తం అంతా కూడా చాలా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీరని అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అంతేనండి. వేడి వేడి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, సాంబార్తో కానీ రసంతో కానీ దేంతో అయినా సరే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి తప్పకుండా రెసిపీ. నేను ఎలా చెప్పానో అలా యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి. చాలా బాగా వస్తుందండి టేస్ట్. ఓకేనండి, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో ఏంటో నాకు కామెంట్స్ పెట్టండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనండి, బాయ్. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటానండి దీన్ని. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనండి.